అసలు పోలీస్ స్టేషన్ కదా ఏంటి అని కుషుడు ఉంటాడు. అప్పుడు ఇలా కూడా పోయేసి అడిగి క్యారెక్టర్ పోయి కుషుడితో ఫైటింగ్, రాశి కన్నా ఎక్కడ, నా డబ్బు ఎక్కడ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీట్లో డిసప్పాయింటెడ్ కూర్చొని నేను కొంచెం ముందుకు వచ్చి చూస్తున్నా అంటే ఇలా ఏం జరుగుతుందని. సో చూసినప్పుడు అక్కడ ఒక చిన్న స్లో మోషన్ ఒక బిట్, ఒక చిన్న బీజం లాంటి ఒక స్టార్ట్ అవుతుంది. మనలాగే ఉన్నాడు ఇంకో వాడు పట్టుకున్నారా అనేసి. అప్పుడు ఇంకా అక్కడికి నాకు ఈ సినిమా కొంచెం కనెక్ట్ అయ్యాను. తర్వాత సాయి కుమార్ గారు జై కాదు రావా అని అంటాడు. నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఇన్నప్పుడు అక్కడ రావా ఎంట్రీ ఉంటుంది అబ్బా. నేను చెప్తున్నాను, రావా ఎంట్రీకి నేనైతే నిజంగా నేను కూడా ఫ్యాన్స్ తో పాటు లేసి విజిల్ వేసాను అనమాట. అంతలా నచ్చింది అసలు ఆ ఎంట్రీ. కారులోనే ఫస్ట్ ఇట్లా పొడుస్తూ ఒకరిని కార్ డోర్ తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఇలా దండం పెట్టుకోవడం, తర్వాత ఇలా నిల్చుకొని ఉంటాడు. వచ్చినప్పుడు రావు నర్సు కరెక్ట్ చూపిస్తాడు, ఇటు 5 తలలు 7 తలలు వేసి. సో అక్కడ ఆ ఫ్రేమ్ అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. అప్పుడు ఆ సినిమాకి నేను అంతలా ఫీల్ అయిపోయాను, ఆ సినిమాకి, ఆ సీన్ కి. అండ్ అక్కడ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయిపోయాను. ఎన్టీఆర్ గారికి నేనైతే ఫ్యాన్ అయిపోయాను. ఇంకా వేరే లెవెల్ చెప్తున్నాను. ఆ సీన్ అయినా ఆ రావణ క్యారెక్టర్ అనేది నేను ఇంప్రెస్ అయిపోయాను, మామూలు చేయదు. అండ్ ఆ డైలాగ్ మోడ్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ పిచ్చి పిచ్చిగా ప్రాక్టీస్ చేసామని నేను అంతలాగా చెప్పలేను, కానీ చాలా బాగుంటుంది ఆ డైలాగ్ అయితే. సూపర్గా చెప్తారు ఆయన. ఆ రావణుని చంపాలంటే